హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు, నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు, మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళారు, అతను ఇప్పటి వరకు కలవలేదు, ఆమె ఇప్పటి వరకు చేరుకోలేదు, నేను ఇప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం సో ఫార్ అనేది యూస్ చేస్తాం. సో ఫార్ అంటే ఏంటి? ఇప్పటి వరకు. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ సీ సమ్ సెంటెన్సెస్. మీరు ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళారు? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ గో సో ఫార్? అతను ఇప్పటి వరకు రాలేదు. హీ డిడ్ నాట్ కమ్ సో ఫార్. నేను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. ఐ డిడ్ నాట్ స్టార్ట్ సో ఫార్. ఆమె ఇప్పటి వరకు ఆన్సర్ చేయలేదు. షీ డిడ్ నాట్ ఆన్సర్ సో ఫార్. వాళ్ళు ఇప్పటి వరకు చేరుకోలేదు. దే డిడ్ నాట్ రీచ్ సో ఫార్. ఇప్పటి వరకు నేను అక్కడికి 2 సార్లు వెళ్ళాను. ఐ వెంట్ దేర్ సో ఫార్ 2 టైమ్స్. అతను ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. హీ డిడ్ నాట్ గో టు ద హాస్పిటల్ సో ఫార్. నేను ఇప్పటి వరకు ఆమెతో మాట్లాడలేదు. ఐ డిడ్ నాట్ టాక్ టు హర్ సో ఫార్. నేను ఇప్పటి వరకు మొబైల్ చేంజ్ చేయలేదు. ఐ డిడ్ నాట్ చేంజ్ ద మొబైల్ సో ఫార్. నేను ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు. ఐ డిడ్ నాట్ గో టు దేర్ సో ఫార్. ఆమె ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు. షీ డిడ్ నాట్ జాయిన్ సో ఫార్. అతను ఇప్పటి వరకు కలవలేదు. హీ డిడ్ నాట్ మీట్ సో ఫార్. వాళ్ళు ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. దే డిడ్ నాట్ రెస్పాండ్ సో ఫార్. నేను ఇప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఐ డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ సో ఫార్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఫార్ని యూస్ చేసి మీ డైలీ లైఫ్లో ఇలాంటి సెంటెన్స్ అనేవి మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.